హలో నమస్తే వనక్కం. సో చాలా డేస్ అయితే మళ్ళీ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశా. సో ప్రజెంట్ మనమైతే ముంబైలో ఉన్నాం. సో ముంబైలో ప్రజెంట్ మనం గేట్ ఆఫ్ ఇండియాకి అయితే వెళ్తున్నాం. సో కొంచెం ముంబైలో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి కొన్ని వీడియోస్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో కూడా చూసి ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నా. లెట్స్ గో. ముంబైలో కొన్ని ఏరియాస్ చాలా గ్రీనరీగా ఉంటాయి. సో చూడొచ్చు, బిల్డింగ్స్ మాత్రం చాలా హైట్ ఉంటాయి. సో చాలా ఏరియాస్ మొత్తం గ్రీనరీగానే ఉంటుంది అనమాట. సో ఈరోజు మనం గేట్ ఆఫ్ ఇండియా అయితే బై లోకల్ ట్రైన్ వెళ్తున్నాం. సో ముంబైలో మెయిన్గా 3 లైన్స్ ఉంటాయి. ఒకటి హార్బర్, 2 వెస్టర్న్, 3 సెంట్రల్. సో మనం ప్రజెంట్ అయితే హార్బర్ లైన్ ట్రావెల్ చేస్తాం. సో ఇక్కడ ఎవరు నడరనమాట, అందరూ పరిగెడుతుంటారు. మీకు కావాలంటే వీడియోస్ చూపిస్తుంది. సో ట్రైన్ కూడా అంతే. ఇదే అనమాట లోకల్ ట్రైన్స్. సో ఈ లోకల్ ట్రైన్స్లో కూడా 3 టైప్స్ ఉంటాయి. అంటే 3 టైప్స్ కాదు, సో 3 టైప్స్ డబ్బాస్ ఉంటాయి. సో కోచెస్, ఒకటి సెకండ్ క్లాస్, ఇంకోటి ఫస్ట్ క్లాస్, ఇంకోటి లేడీస్. సో 3 క్లాసులు ఏంటంటే, సెకండ్ క్లాస్లో ఎవరైతే జనరల్ టికెట్ తీస్తారో వాళ్ళే వెళ్తారు. ఫస్ట్ క్లాస్కి సెపరేట్ టికెట్ ఉంటుంది. దాని మీద ఒక 10 to 15 minutes ఎక్స్ట్రా ఉంటుంది. లేడీస్ కంపార్ట్మెంట్లో ఓన్లీ లేడీస్ మాత్రం వెళ్ళడానికి అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ముందు శివరి స్టేషన్, శివరి నుంచి సిఎస్టీ వెళ్తున్నాం. కంప్లీట్ శివరి స్టేషన్ వ్యూ. ఇక్కడ మనకి ప్రతి 2 to 3 minutesకి ఒక లోకల్ ట్రైన్ అయితే ఉంటుంది. లోకల్ ట్రైన్స్లో కూడా ప్రతి 2 to 3 kilometersకి ఒక స్టాపేజ్ అయితే ఉంటుంది. సో ఈ లోకల్ ట్రైన్స్ చాలా స్పీడ్ వెళ్తాయి, మనం నార్మల్ ట్రైన్స్ కన్నా చాలా స్పీడ్ వెళ్తాయి. సో మీకు చూపిస్తా ఒకసారి చూడండి. మనం ట్రావెల్ చేసే ట్రైన్ అయితే వచ్చేసింది. ఫస్ట్ టైం స్లోగా రావడం చూస్తున్నా. సో ఈ లోకల్ ట్రైన్ అనేది సిఎస్టీ వెళ్తుంది, చూసారు కదా బోర్డు. చూడండి, స్పీడ్ ఎగరేస్తుండు. ఈ లోకల్ ట్రైన్స్లో మనకి ఇలాగ బోర్డ్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చే స్టేషన్ ఏంటి, ఏ స్టేషన్ వెళ్ళి మొత్తం చూపిస్తుంది అనమాట. సో మీరు చూడొచ్చు నెక్స్ట్ స్టేషన్. సో కొన్ని కాసన్స్ కూడా చెప్తుండు, చల్దే గాడీసే నా అవుతారా అని చెప్పేసి. ఇదంతా కంప్లీట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట. సో రైల్వేకి సంబంధించి చూస్తున్నారు కదా. సో ఒకే ట్రాక్లో 2-3 ట్రైన్స్ కూడా వెళ్తాయి ఇక్కడ. సో ఏదైతే ఉందో అది సెంట్రల్ లైన్, మనం వెళ్తుంది హార్బర్ లైన్. సో ఇదే డిఫరెన్స్. చూసారా, 1, 2, ఇది 3వ ట్రైన్. స్టాపే సిఎస్టీ చూస్తున్నారు కదా కంప్లీట్గా. స్టేషన్ స్టార్ట్ అయింది. చూసారు కదా, ఇది కంప్లీట్ రైల్వే స్టేషన్. మొత్తం 18 ప్లాట్ఫామ్స్ ఉంటుంది ఇది. చూడండి ఎంత పెద్ద స్టేషన్. చూసారా, వందే భారత్ ట్రైన్ కూడా ఉంది కదా. ఫైనల్లీ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ ముంబై. రైల్వే ప్లాట్ఫామ్. సో కంప్లీట్గా 18 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఏవైతే కనబడుతుందో ఇదంతా లోకల్ ట్రైన్స్. సో అక్కడ మనకు బోర్డు కనబడుతుంది కదా. సో ఆ బోర్డు తర్వాత నుంచి కంప్లీట్గా నార్మల్ ట్రైన్స్ అనమాట. ఒక్కొక్క ఫ్యాన్ చూడండి ఎంత పెద్ద ఉంటాయో బాబాయ్. సో రైల్వే స్టేషన్ చాలా బాగుంటుంది. బయట సైడ్ నుంచి మీకు చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో చూడండి, అవన్నీ టికెట్ కౌంటర్స్. బయటికి వస్తే మనకు వేరే ప్రపంచంకి వచ్చినట్టు ఉంటుంది. సో చూడండి, ఇవన్నీ రైల్వే వాళ్ళవే. సరే కదా. సో ఇది కంప్లీట్ స్టేషన్ అనమాట. దీనికి కూడా కొంచెం దూరం నుంచి తీసి పంపిస్తా. హెవీ ట్రాఫిక్ ఉంది. ఇది స్టేషన్ వ్యూ అనమాట.
మస్తు అంటే మస్తు ఉంటుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంట. చూడండి ఎంత బాగుందో. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడు మీకు చూపించినవన్నీ బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు అనమాట. సో ద కంప్లీట్ ఆర్కిటెక్చర్ విచ్ ఈస్ మేడ్ బై బ్రిటిష్ అనమాట. సో తర్వాత మనకి ఇది కంప్లీట్గా ఓన్లీ రైల్వే బిల్డింగ్స్ కోసం యూజ్ చేస్తున్నారు. కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ కూడా యూజ్ చేస్తున్నారు అనమాట కొన్ని బిల్డింగ్స్. సో మనకైతే క్లారిటీగా తెలియదు. సో వీలైనంత వరకు ఎక్స్ప్లోర్ చేస్తా, లెట్స్ సీ. కానీ ఎవరెవరైతే ముంబై వస్తారో కంపల్సరీ చూడండి. ఎలా ఉంటుందంటే మనం వేరే దేశం వచ్చామేమో, వేరే కంట్రీ వచ్చామేమో అన్న ఫీల్ వస్తుంది. సో మీకు డబల్ డెక్కర్ బస్ చూసారా, చూపిస్తా చూడండి. డబల్ డెక్కర్ బస్సెస్ చూసారా, డబల్ డెక్కర్ బస్సెస్ ఇవి. సో మనం ట్రావెల్ చేసేది ఇది బెస్ట్ చలో బస్సు. సో ఇది బస్ స్టాండ్ అనమాట, స్టేషన్ పక్కనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి మన గేట్వే ఆఫ్ ఇండియాకి బస్సెస్ ఉంటాయి ఫుల్గా. సో చూడండి, ఇక మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయడానికి ఏసీ బస్సెస్ ఉంటాయి, లోకల్ గవర్నమెంట్వి. చూడండి, సో ఇదనమాట. బస్ స్టార్ట్ అయింది. ఇది కంప్లీట్ ఎలక్ట్రికల్ బస్ అనమాట. చూసారా, డబుల్ డెక్కర్. సో ముంబై సిటీ చూడడానికి చాలా బాగుంటుంది నైట్ టైం. ముంబై బికమ్స్ ద క్రియేటివ్ ఇన్నోవేషన్ హబ్. లొకేషన్ మీరు చూసుంటారు, చాలా కోర్ట్ సీన్స్లో ఉంటుంది ఈ లొకేషన్ అనమాట. సో చాలా మూవీస్లో కోర్ట్ సీన్స్లో ఈ లొకేషన్ పెడతారు. ఇది సెంట్రల్ లైబ్రరీ యాక్చువల్లీ. సో మనం ట్రావెల్ చేస్తుంది కంప్లీట్గా ఎలక్ట్రికల్ బస్సు. బ్యాక్ సీసీ కెమెరాస్ అన్నీ ఉన్నాయి, అశోక్ లేలాంటిది. సో ఫ్రంట్ వ్యూ. సో ఫైనల్లీ మనమైతే ద గేట్వే ఆఫ్ ఇండియాకి అయితే వచ్చేసాం. సో చూపిస్తా, ఫుల్ క్రౌడ్ ఉన్నారు, ఎందుకంటే సండే కదా, మస్తు క్రౌడ్ ఉన్నారు. సో 2 కిలోమీటర్స్ రావడానికి మనకి 15 మినిట్స్ పట్టింది. సో అలానే ఇక్కడ తాజ్ హోటల్ కూడా ఉంటుంది, తాజ్ హోటల్ కూడా చూపిస్తా. గేట్వే ఆఫ్ ఇండియా ఆపోజిట్లోనే తాజ్ హోటల్ ఉంటుంది. సో మీకు అందరూ తెలుసు తాజ్ హోటల్ హిస్టరీ. సో ఫుల్ సెక్యూరిటీ అనమాట ఇప్పుడు, ఒకప్పుడులా కాదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ లాస్ట్ వరకు ఉంటుంది అనమాట. చూడండి, కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతున్నట్టుగా ఉంది. సో ఇదే ద గేట్వే ఆఫ్ ఇండియా. సో గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఆపోజిట్లోనే తాజ్ హోటల్. ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో ద గేట్వే ఆఫ్ ఇండియా అనేది మన సముద్రం నుంచి ఎంట్రీ అనమాట ముంబైకి. సో ఫైనల్గా మన ట్రిప్ అయితే అయిపోయింది. సో ఎలాంటి వీడియోస్ ఇంకొంచెం బాగా చేస్తాను, ముంబై మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.